హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 917కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను సామ్సంగ్ గెలాక్సీ M21 ఈ మొబైల్ ఫోన్ ఎందుకు కొనాలి అనే దాని మీద ఒక వీడియో అయితే చేసి పోస్ట్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోలో A72 A52 మొబైల్ ఫోన్స్ వెనకాల కనిపిస్తున్నాయని చెప్పేసి ఎన్బర్గో నేను బ్రేక్ చేశానని చెప్పేసి కాల్ అయితే వచ్చింది. కాల్ రాగానే మళ్ళీ ఆ వీడియోని నేను తీసేసి మళ్ళీ రీపోస్ట్ అయితే చేశాను. ఆ తర్వాత అప్పటికి చాలామందికి రీచ్ అయిపోయింది ఆ వీడియో. 2500 మంది ఏమో చూసినట్టున్నారు. మళ్ళీ నేను పోస్ట్ చేసి పెట్టాను. ఒకవేళ చూడకపోతే అక్కడ చూసి అక్కడ కూడా అయితే కామెంట్ చేయగలరు. అలాగే మన ఛానల్లో ఇప్పుడు వచ్చేసరికి ఆల్రెడీ గివేవేలు అయితే రన్ అవుతున్నాయి. మొబైల్ ఫోన్స్ గివేవేస్ అయితే రన్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అక్కడ కామెంట్ చేసి కూడా ఈ గివేవేలు అయితే పార్టిసిపేట్ చేసి M సిరీస్ అండ్ A సిరీస్ మొబైల్స్ని అయితే మీరు గెలుచుకోవచ్చు అనమాట. ఇక అలాగే రేపు చూస్తే మనకి A72 A52 ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఈ మొబైల్స్ సంబంధించి ఇప్పటి వరకు మనకి చాలా లీక్స్ అయితే వచ్చినాయి. బట్ మాకు కూడా అంత పూర్తిగా అయితే తెలియదు. మొబైల్స్ మా దగ్గరికి వచ్చినప్పటికీ మాకు కూడా ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా అయితే లేవు. రేపు అయితే మనకి ఈ మొబైల్స్ సంబంధించిన స్పెసిఫికేషన్ కంప్లీట్గా అయితే బయటకు వస్తాయి అనమాట. మనకి వీటి అన్బాక్సింగ్ అనేది 19వ తారీఖు అయితే ఉంటుంది. ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్తే మొదటి న్యూస్ చూసుకు వాల్మార్ట్ నుంచి. వాల్మార్ట్ అంటే తెలిసిందే కదా, ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ని వాల్మార్ట్ అయితే కొనేసిన సంగతి. అమెజాన్కి గట్టి పోటీ ఇవ్వాలంటే వాల్మార్టే అన్ని కంట్రీలో అయితే ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు వాల్మార్ట్ వచ్చేసరికి ఒక టీవీ స్టిక్ని అయితే తీసుకురాబోతుంటుంది. దీనికి సంబంధించి ఇది FCCలో అయితే స్పాట్ అయింది. వీళ్ళు ఆన్ అనే బ్రాండ్ మీద అయితే ఈ టీవీ స్టిక్ని అయితే తీసుకురాబోతున్నారు. Android 10తో ఈ టీవీ స్టిక్ అయితే రన్ అవుతుందని తెలుస్తుంది అనమాట. 2K రెజల్యూషన్ అయితే ఈ టీవీ స్టిక్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ప్రస్తుతానికి ఈ టీవీ స్టిక్కి సంబంధించి మనకి లీక్ అయిన ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఈ టీవీ స్టిక్ అనేది మన ఇండియాలో ఫ్లిప్కార్ట్ అయితే సేల్కి తీసుకొస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ వాల్మార్ట్ ఒకటే కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్రోమా ఫైర్ టీవీ ఎడిషన్లో మన ఇండియాలో మొత్తం 5 టీవీస్ని అయితే లాంచ్ చేసింది. ఈ టీవీస్లో సరికి ఫైర్ టీవీ OS అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట. మన ఫైర్ టీవీ స్టిక్లో ఏ OS ఉంటుందో అదే OS రన్ అవుతుంటుంది. వీటి ప్రైజెస్ చూస్తే ఎక్కువ పెట్టిందని చెప్పొచ్చు. ఈ టీవీలో మనకి 32 ఇంచెస్ HD టీవీ అయితే ఉంటుంది. ఇది 17,999 రూపాయలు ప్రైస్ ఉంటే 43 ఇంచెస్ ఫుల్ HDతో వస్తుంది. 29,999 రూపాయలు ప్రైస్ పెడితే 43 ఇంచెస్లో 4K రెజల్యూషన్లో కావాలి అనుకుంటే 34,999 రూపాయలు ఉంది. 50 ఇంచెస్లో అల్ట్రా HD అయితే 39,999 రూపాయలు ఉంది. 55 ఇంచెస్లో 4Kలో మీకు 46,499 రూపీస్ ప్రైజ్ అయితే పెట్టిందనమాట. ఈ ప్రైజెస్ చాలా ఎక్కువ అని చెప్పాలి. ఇండియాలో చూసుకుంటే మీకు 13,000 రూపాయల నుంచే 32 ఇంచెస్ వస్తుంది. వీళ్ళు 18,000 రూపాయల దగ్గర ఇక్కడ ప్రైజ్ పెడితే కష్టమే అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్వాల్కామ్ నుంచి. క్వాల్కామ్ ల్యాప్టాప్స్ కోసం అంటే ARM బేస్డ్ ల్యాప్టాప్స్ విండోస్ 10 కానీ లేకపోతే క్రోమ్ OSతో రన్ అయ్యే ల్యాప్టాప్స్ కోసం వీళ్ళు బడ్జెట్ ప్రాసెసర్ని తీసుకొస్తుంటారు. లాస్ట్ టైం వచ్చేసరికి 7C అయితే తీసుకొచ్చారు. దాని సక్సెసర్ గురించి ఇప్పుడు వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ బడ్జెట్ ల్యాప్టాప్స్ అనేవి ఏంటంటే మనకి ARM బేస్డ్తో వస్తాయి. మనకి 5G సపోర్ట్తో కూడా అయితే ఉంటాయి. అంటే మనం సిమ్ కార్డును కూడా ఇన్స్టేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ సిమ్ ద్వారా అయినా వీటిని వచ్చేసరికి మనం 5Gలో అంటే LTR 5Gలో అయితే యూజ్ చేయొచ్చు. ఆ ప్రాసెసర్ మీద అయితే ఇప్పుడు వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే నూబియా రెడ్ మ్యాజిక్ 6 and 6 Pro ఈ మొబైల్స్ని రీసెంట్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలుసుగా. ఇప్పుడు గ్లోబల్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఏప్రిల్ 9వ తారీఖున ఈ మొబైల్స్ని వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏప్రిల్ 15th నుంచి ఈ మొబైల్స్ సేల్స్ కూడా అయితే జరగబోతున్నాయంట. గ్లోబల్గా వీళ్ళు అనౌన్స్ చేశారంటే మన ఇండియాలో కూడా అదే టైంలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా నుంచి. నోకియా కొత్త లైనప్ మొబైల్స్ని వీళ్ళు ఏప్రిల్ 8వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా పోస్టర్లు అయితే టీజ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వరకు వీళ్ళు చూస్తే నోకియా 5.1 అని 5.6 అని లేకపోతే ఏదో ఒకటి అంకి పెట్టేసి అంకికి ఒక పాయింట్ పెట్టేసి లాక్ వచ్చేసింది మొబైల్ సిరీస్ మొత్తం అన్ని. ఇప్పుడు ఆ పంతాన్ని మార్చుకొని వీళ్ళు కొత్త లైనప్లో అయితే తీసుకురాబోతున్నది. G సిరీస్ అండ్ X సిరీస్ ఈ రెండు లైనప్లో అయితే తీసుకొస్తుంది. G సిరీస్ అనేది వీళ్ళు బడ్జెట్ అంటున్నారు. X సిరీస్ని చూస్తే వీళ్ళు మిడ్ రేంజ్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. X సిరీస్లో వచ్చరికి X10 అండ్ X20 అని చెప్పి రెండు మొబైల్స్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రెండు మొబైల్స్లో మనకి స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంటే 5G సపోర్టెడ్ ప్రాసెసర్. ఇది మనకి బడ్జెట్లో రావాలి ఈ ప్రాసెసర్తో మనకి 5G మొబైల్స్. బట్ ఒకసారికి వీళ్ళు చూస్తే 25,000 ఒకటి ఇంకోటి 30,000 రూపాయలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. మరొకటిసరికి G సిరీస్లో తీసుకొస్తున్నారు. G10 పేరు మీద అయితే ఈ మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. దీని ప్రైస్ చూస్తే 12,000 రూపాయలు పెట్టబోతున్నట్టుగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే తెలుస్తుంది. వీళ్ళు ఏవైతే ఈ లైనప్ ఉందో లైనప్కి వీళ్ళు X G ఏమైనా అంతించినంత మాత్రాన వీళ్ళు సక్సెస్ చూడలేరు. సక్సెస్ చూడాలనుకుంటే మార్కెట్లో ఏం జరుగుతుందో చూసుకొని మార్కెట్ తగ్గట్టుగా వీళ్ళు స్పెసిఫికేషన్స్ తెచ్చి దానికి తగ్గట్టుగా ప్రైజెస్ పెడితేనే వీళ్ళు సక్సెస్ చూడగలరు. కానీ ఇప్పుడు ఏవైతే ఈ పాయింట్లు తీసేసి Xలు Gలు కలిపేసినంత మాత్రాన అయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. దీన్ని మళ్ళీ మార్కెట్ చేసుకోవాలని చూస్తున్నారు అనమాట. నోకియా బ్రాండ్ని జస్ట్ వీళ్ళు మార్కెట్ చేసుకోవాలనే ఆలోచనలో తప్పితే ముందుకు మనకు అన్ని బ్రాండ్లాగా కొనసాగిపోవాలని చెప్పేసి ఎక్కడ HMD గ్లోబల్ అయితే భావించట్లేదు. ఇక అలాగే నోకియా రాబోయే 2 సంవత్సరాల్లో 10,000 జాబ్స్ని అయితే
తీసేయబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో దేనికోసం అంటే కాస్ట్ ట్రిమ్ చేసుకోవడం కోసం వీళ్ళు 10,000 ఎంప్లాయీస్ పొట్ట అయితే కొట్టబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ అమౌంట్ ఏవైతే ఉందో ఈ అమౌంట్ వీళ్ళకి ఇచ్చే శాలరీస్ అమౌంట్ వీళ్ళు వచ్చేసరికి రీసెర్చ్ కోసం ఖర్చు అయితే పెట్టాలని చెప్పేసి నోకియా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఎన్ని చేసినప్పటికీ సక్సెస్ అనేది తీసేస్తే రాదు. సో చెప్పాను కదా ఏంటంటే మార్కెట్ని అంచనా వేసుకోగలగాలన్నమాట. సో అంచనా వేసుకొని సో మంచి మంచి మొబైల్స్ మార్కెట్లో సో రియల్మీ అండ్ రెడ్మీ ఎలా అయితే లాంచ్ చేసేస్తున్నాయి అదే విధంగా లాంచ్ చేసి అదే ప్రైజ్లో తీసుకొస్తే వీళ్ళు ఇలాగ ఎంప్లాయీస్ని తీసేయాల్సిన అవసరం అయితే రాదు. ఇంకా కొత్త ఎంప్లాయీస్కి ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోలా నుంచి మోటో G100 ఈ మొబైల్ తీసుకురాబోతుందని చెప్పేసి నిన్నే మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. ఈ మొబైల్ వచ్చేసరికి ఇంతకుముందు మోటో తీసుకొచ్చిన ఎడ్జ్ ఎస్ మొబైల్ ఏదైతే ఉందో సో అదే రీనేమ్ చేసి సో తీసుకురాబోతున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నెల 25వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మేబీ 40,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ తీసుకెళ్లే అవకాశం ఉందన్నమాట ప్రైజు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 9 సిరీస్ మొబైల్స్ని మార్చి 23వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. సో వీటికి సంబంధించిన బ్లైండ్ ఆర్డర్స్ అనేవి వీళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి కొన్ని న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. మరో న్యూస్ అయితే వస్తుందన్నమాట. దీనికి సంబంధించిన గిఫ్ట్ బండిల్ సేల్స్ ఉంటాయో అవి రేపు అయితే మనకి జరగబోతున్నాయి. రేపు 17వ తారీఖు కదా, మార్చి 17 మార్నింగ్ 9 గంటలకి రెడ్ కేబుల్ డే పేరు మీద ఈ సేల్స్ అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ బండిల్ కాస్ట్ వచ్చేసరికి 8,500 రూపాయలు అయితే ఉంటుందంట. ఇంకా 4,000 రూపాయలకే వీళ్ళైతే OnePlus.in లోను అలాగే OnePlus ఆఫ్లైన్ స్టోర్లోను అమ్మబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే OnePlus 9 సిరీస్ సంబంధించి మరికొన్ని పోస్టర్లు అయితే రివీల్ చేసింది అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ మనకు తెలుసు LTPO స్క్రీన్తో ఈ మొబైల్ రాబోతుందని. క్వాడ్ HD ప్లస్ అలాగే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతున్నట్టుగా సో వీళ్ళు ఈ పోస్టర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. ఇక అలాగే OnePlus 9 సిరీస్ మొబైల్స్ వచ్చేసరికి మనకి 2 years వారంటీతో రాబోతున్నట్టుగా సో OnePlus CEO పెట్లు తన వేబు అకౌంట్లో అయితే ఒక చిన్న పోస్టర్ అయితే పోస్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి 2 years వారంటీ అయితే ఇవ్వబోతున్నాయంట. సో ఎవరైతే వీళ్ళ కస్టమర్స్ ఉన్నారో వీళ్ళ నమ్మకాన్ని మరింత సంపాదించడం కోసం వీళ్ళు ఈ 2 years వారంటీ అయితే తీసుకురాబోతున్నారు. మరి 2 years వారంటీ మన ఇండియాలోకి తీసుకొచ్చే మొబైల్స్ కూడా ఇస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి షామీ నుంచి షామీ బ్లాక్ షార్క్ 4 గేమింగ్ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నెల 23వ తారీఖున ఈ మొబైల్ అయితే చైనాలో లాంచ్ అయిపోతున్నది తెలుస్తుంది. ఆల్రెడీ మొబైల్ మనకి చైనాలో అయితే ఇంతకుముందు స్పాట్ అయింది. మొబైల్లో మనకి 4500 mAh బ్యాటరీ అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. 888 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. సో ఈ మొబైల్ అయితే మాత్రం 23 లాంచ్ అవుతుంది. మరి మన ఇండియాలోకి ఈ మొబైల్ వస్తుందో లేదో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ని వీళ్ళు రీసెంట్గానే చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అక్కడ వీళ్ళు 32,000 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. అలాగే అక్కడ సేల్ కూడా తీసుకొచ్చి మంచి సక్సెస్ కూడా సాధించిన సంగతి తెలుసు. అయితే ఈ మొబైల్ అనేది Antutu స్కోర్లో కూడా మంచి స్కోర్ అయితే చేసింది. అయితే ఇప్పుడు Antutu ఈ మొబైల్ అయితే బ్లాక్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీని రీజన్ ఏంటంటే వీళ్ళు మ్యానిపులేట్ చేశారంట. సో ఏదైతే ఈ స్కోర్ ఉందో ఈ స్కోర్ని చీట్ చేశారని చెప్పేసి ఈ మొబైల్ని వీళ్ళు Antutu స్కోర్ నుంచి అయితే తొలగించినట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా JPG ఏవైతే డీకోడింగ్ సెక్షన్ ఉంటుందో అక్కడ వచ్చేసరికి వీళ్ళు ఈ మ్యానిపులేట్ చేసినట్టుగా తెలుస్తుంది. Antutuలో ఈ మొబైల్ స్కోర్ చూస్తే 7,50,000 స్కోర్ అయితే ఉంది. యాక్చువల్గా హైయెస్ట్ స్కోర్ చూస్తే అక్కడ Xiaomi Mi 11 ఉంది. అది వచ్చేసరికి 7,08,000 స్కోర్ మాత్రమే చేసింది. సో దీనికి గాను వీళ్ళు వచ్చేసరికి ఈ టెస్టింగ్లో మ్యానిపులేట్ చేశారని చెప్పేసి సో వీళ్ళు తొలగించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు రియల్మీ అయితే దీన్ని ఫిక్స్ చేసే పనిలో అయితే పడిందనమాట. సో Antutu స్కోర్ ఎందుకు ఇలా మ్యానిపులేట్ అయింది అనేది అంత తెలియకుండా ఏమో ఉండదు. సో కావాలని చేస్తుంటారు. బట్ వచ్చేసరికి ఇప్పుడు ఫిక్స్ చేసే పనిలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే రియల్మీ 8 సిరీస్ మొబైల్స్ మనకి ఈ నెల 24వ తారీఖున లాంచ్ కాబోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. అయితే ఈ మొబైల్ బ్యాక్ కవర్ ఏదైతే ఉంటుందో సో దీన్ని నిన్న మీకైతే చూపించాను. ఇది మనకి ఇల్యూమినేటింగ్ ఎఫెక్ట్స్ అయితే వస్తుందని చెప్పాను కదా. అంటే మీకు కొంచెం డార్క్ ప్లేస్లో వచ్చేసరికి అక్కడ మనకి లెటరింగ్ కానీ అలాగే బార్డర్ కానీ కొంచెం మెరుస్తూ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి రేడియం ఉంటుంది చూసారా. సో ఆ టైప్లో అయితే వాటి వరకు కాంతివంతంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ కేస్ని రియల్మీ CEO మాధవ్ సేట్ అయితే టీజ్ చేస్తున్నాడు. ఇంకా అలాగే ఈ మొబైల్స్లో మనకి స్నాప్డ్రాగన్ 720 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా సో కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. అలాగే AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయంట. ఈ మొబైల్ ప్రైస్ మేబీ నేను అనుకోవడం చెప్పాను కదా నిన్నే, రియల్మీ 7 సిరీస్ మొబైల్స్ ఉన్నాయి కదా, సేమ్ ప్రైస్లోనే ఈ రియల్మీ 8 ప్రైజెస్ కూడా తీసుకురావచ్చు. ఇక అలాగే రియల్మీ X9 Pro కాంక్రీట్ ఎడిషన్ ఇప్పుడు మనకి చైనాలో అయితే స్పాట్ అయింది. సో ఇదే మొబైల్ని వీళ్ళు రియల్మీ X9 Pro పేరు మీద మన ఇండియాలోను అదే చైనాలో చూస్తే GT Neo పేరు మీద లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఈ మొబైల్లో వచ్చేసరికి MediaTek Dimensity 1200 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అయితే ఈ మొబైల్ ఏదైతే ఈ కాంక్రీట్ ఎడిషన్ ఉందో వీళ్ళు రియల్మీ X2 Proలో తీసుకొచ్చారు. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కాంక్రీట్ ఎడిషన్ అయితే రియల్మీ X9 Pro పేరులో అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి Poco నుంచి Poco X3 Pro ఈ మొబైల్ని మన ఇండియాలో ఈ మార్చ్
మార్చి 30వ తారీఖున లాంచ్ అయిపోతున్నారని చెప్పేసి మనం నిన్నే టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. అలాగే వీటి ప్రైజెస్ కూడా మనకి బయటకు వచ్చింది. 26,000 రూపాయలు యూరోప్ ప్రైస్ అయితే ఉండబోతున్నట్టుగా మనం నిన్న అనుకున్నాం కదా. సో ఇప్పుడు మరికొన్ని ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇక్కడ చూస్తే మీకు బేస్ వేరియంట్ అలాగే స్టోరేజ్ ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి అనమాట. బేస్ వేరియంట్ ప్రైస్ 22,000 రూపాయలు యూరోప్లో ఉండబోతున్నట్టుగా అయితే వస్తుంది. సో నిన్నే చెప్పాను మేబీ ఈ మొబైల్ ప్రైస్ మన ఇండియాలో 22,000 రూపాయల లోపే తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని. సో ఇప్పుడు ప్రైస్ చూస్తే మనకి 20,000 రూపాయల లోపే తీసుకురావచ్చు. సో ఇదే ప్రైస్లో కనుక తీసుకొస్తే 20,000 రూపాయల లోపు తీసుకొస్తే మాత్రం అక్కడ మామూలుగా ఉండదు. సో బేవత్సం అయిపోద్దని చెప్పొచ్చు అనమాట. సో అన్ని మొబైల్స్ అక్కడ ఆ బడ్జెట్లో 20,000 రూపాయల లోపు ఉన్న మొబైల్ బడ్జెట్లో ఉన్న ఫోన్స్ అన్నింటినీ దెబ్బేసినట్టే అవుతుంది. ఇంకా అలాగే మనకి ఈ మొబైల్స్ కనుక చూస్తే అంటే రియల్మీ X3 ప్రోని మన ఇండియాలో 30వ తారీఖున లాంచ్ చేస్తున్నారు కదా. కాకపోతే గ్లోబల్గా చూస్తే రియల్మీ X3 ప్రో అలాగే F3 ఈ రెండు మొబైల్స్ని ఈ నెల 22వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే మనకి మరో పోస్టర్ ద్వారా అయితే తెలుస్తుంది. సో అంటే మన ఇండియాలో వచ్చేసరికి X3 ప్రోనే తీసుకొస్తారు, F3ని అయితే తీసుకురారు. సో F3ని మాత్రం అదర్ కంట్రీలో ఈ నెల 22వ తారీఖున X3 ప్రోతో పాటు అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఈ నెల 23వ తారీఖున స్ప్రింగ్ ఈవెంట్ని అయితే జరగబోతున్న సంగతి తెలిసింది కదా. ఇంతకుముందు మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ థర్డ్ జనరేషన్ సంబంధించిన చాలా లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. సో అంటే ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. సో వాటిని వచ్చేసరికి మనకి ఇక్కడ మార్చి 23వ తారీఖున జరిగే ఈవెంట్లో లాంచ్ చేస్తారనుకున్నాం. బట్ వచ్చేసరికి ఇప్పుడు మించుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తే వీటిని వచ్చేసరికి ఇక్కడ లాంచ్ చేయరని చెప్పి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే వీటికి సంబంధించిన మాస్ ప్రొడక్షన్ అనేది మనకి క్వార్టర్ 3లో అయితే జరగబోతున్నాయంట. సో క్వార్టర్ 3 నుంచి మాస్ ప్రొడక్షన్ జరిగితే మనకి ఇప్పుడైతే ఈ ఎయిర్పాడ్స్ థర్డ్ జనరేషన్ అయితే చూడడానికి ఉండకపోవచ్చు. అంటే మనం ఐఫోన్ 13 లైనప్ ఉంటుంది కదా, సో లాంచ్ చేస్తారుగా అప్పుడే ఈ ఎయిర్పాడ్ థర్డ్ జనరేషన్ ఏమైనా లాంచ్ చేయొచ్చు. అంటే సెప్టెంబర్లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.